హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దావి. ఇవాళ అయితే మా నిశాంత్ వాళ్ళ స్కూల్లో 2024 యాన్యువల్ డే ఫంక్షన్ అనమాట. అది ట్విన్ టవర్స్లో కేఎల్సిసి టవర్స్ ఉంది కదా అక్కడ, అందుకనే అక్కడికి వెళ్తున్నాం అనమాట. మా బాబు అయితే మార్నింగే 8కి స్కూల్కి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి వాళ్ళు తీసుకొని వెళ్ళారనమాట. ఇంకా నైట్ ఇంటికి రిటర్న్ అయ్యే లోపల 10:30, 11 అయిపోయింది. అప్పటి వరకు వాడు బయటే ఉన్నాడనమాట. పాపము చాలా టయర్డ్ అయిపోయాడు ఇంటికి వచ్చే లోపల. ఇంకా నిశాంత్ కూడా ఎక్కువ ఈ వీడియోలో అంతగా కనిపించాడు, ఎందుకంటే వాడు ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అక్కడే ఉన్నాడనమాట. మధ్యలో వచ్చాడు. ఇంకా మేము ముగ్గురం ఉన్నామన్నమాట. ఇంకా ఈ అల్లరి పిల్ల గురించి తెలిసిందే కదా, ఎంత అల్లరి చేసిందో, అస్సలకి ప్రోగ్రామే ఎంజాయ్ చేయనివ్వలేదన్నమాట. హాయ్ దార్వి, అక్కడికి వెళ్ళొద్దులే, ఇక్కడ చూడు, డాడీ కొత్తగా కనిపిస్తున్నాడా, ఇక్కడ చూడు. దార్వి అలా పడుకోవద్దమ్మా. బాయ్ దార్వి. ఓకే, నిషు, దార్వి అన్న ఇక్కడ, అన్న చూడు ఇక్కడ. Darvi, Darvi, see here. Darvi madam. ఎక్కడుంది దార్వి? ఎక్కడుందమ్మా? అక్కడ దార్వి అయితే ఇక్కడెవరు? ఏం కావాలి? టాపీ టాప్ అక్కడుంది. దార్వి, ఏం చేస్తున్నారు? నిజంగా థియేటర్ ఫీలింగ్ వస్తుంది. అందరూ మొబైల్స్ పట్టుకున్నారండి కదా. అటు సైడ్ పైన కూడా ఉన్నారు, ఎవరు కనిపించట్లేదు. Good evening, everyone. I am Satya. And I am Hamida. Welcome to our 2024 Annual Day celebration, Harmony of Diversity. We are really excited to host this special event today. So let's start by extending a heartfelt welcome to our parents, dedicated staff members, and our students.
ఇక్కడైతే టీచర్స్ ఇంట్రడక్షన్ అయితే జరుగుతుందనమాట. ప్రతి ఒక్క టీచర్ ర్యాంప్ వాక్ చేసుకుంటూ వచ్చి వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారనమాట. చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుండిందనమాట. అంటే 2 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట ఎరుడైట్‌కి. ఆ 2 బ్రాంచెస్ కేఎల్ బ్రాంచ్ ఒకటి, సైబర్ జయ బ్రాంచ్ ఒకటి. ఆ 2 బ్రాంచెస్ టీచర్స్ ప్రతి ఒక్క టీచర్ వచ్చి ఇట్లా ర్యాంప్ వాక్ చేసుకుంటూ, డాన్స్ వేసుకుంటూ వచ్చి ఇంట్రడక్షన్ అయితే జరిగిందనమాట. చాలా బాగా అయితే జరిగింది. చాలా బాగా నచ్చిందనమాట. అందరూ ప్రతి ఒక్కరూ చాలా ఎనర్జెటిక్‌గా చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారు. టీచర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. చాలా బాగా అయితే అనిపించింది. ఇంకా ఇక్కడైతే మా దార్వి ఎక్స్ప్రెషన్స్ అయితే అసలుకి ఎలా పెట్టిందంటే ఆ లైటింగ్స్ అన్నీ కళ్ళల్లో పడుతున్నాయని చెప్పేసి డిఫరెంట్‌గా ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టిందనమాట. పాపం తను ఇలాగ ఎప్పుడు చూడలేదు కదా! చాలా కొత్తగా అనిపించింది. అందుకనే చాలా ఎక్సైట్‌మెంట్‌తో చాలా అల్లరి చేస్తూ చూసింది యాక్చువల్లీ. ఇక్కడ ఇతనొచ్చేసి ఎరుడైట్ స్కూల్‌కి వాళ్ళ డైరెక్టర్ అనమాట. తను వాళ్ళ వైఫ్ ఇద్దరు. ఇతనైతే అసలుకి డాన్స్ వేశాడనమాట. ఎంత బాగా వేశారో అసలుకి. చాలా ఎనర్జిటిక్‌గా అసలుకి చాలా బాగా మంచిగా అనిపించిందనమాట. అందరూ అంటే ఫంక్షన్స్ అన్నాక అందరూ టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కలిసి చేస్తేనే చాలా సక్సెస్‌ఫుల్‌గా అవుతుందని కదా! అలాగనే సేమ్ ఈ స్కూల్‌లో కూడా పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కలిసి డాన్స్, స్పీచెస్ చాలా బాగా సెలబ్రేట్ చేశారనమాట. నాకైతే బాగా నచ్చింది. బాగా ఎంజాయ్ చేశామన్నమాట. కానీ మా అల్లరి పాపతోనే కొంచెం కష్టమైందనమాట. అస్సలు ఉండలేదు. చాలా అంటే చాలా అంటే బయటికెళ్ళడము, అటు ఇటు తిరగడం అలా చేసిందనమాట. Positive impact they have on our academy. Their hard work and commitment deserves our heartfelt applause. ఇక స్టార్టింగ్ డాన్స్ అయితే భరతనాట్యం అయితే స్టార్ట్ చేశారనమాట. మన ఇండియన్ కల్చర్లో కంపల్సరీ ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నా, ఎంత ఇంటర్నేషనల్ స్కూల్ అయినా ఏదైనా కానీ మన ఇండియన్స్ ఉంటే కంపల్సరీగా ఫస్ట్ మనము ఒక ప్రేయర్ సాంగ్ లాగానే చేస్తాం కదా! అలాగనే ఇక్కడ కూడా బాగా ఫస్ట్ సాంగే భరతనాట్యం చేశారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చాలా ఇండియన్ సాంగ్స్ అంటే మన ఇండియన్ ఫెస్టివల్ సాంగ్స్ అన్నీ పర్ఫామ్ చేశారనమాట. చాలా బాగా చేశారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. మన ఇండియన్స్ ఎక్కడున్నా కానీ మన ఫెస్టివల్స్ని, మన దాన్ని అసలు మర్చిపోలేము కదా! ఇంకా మా బాబు డ్యాన్స్ అయితే స్టార్ట్ అయింది. వీడి డ్యాన్స్ స్టార్ట్ అయింది, మా పాప అల్లరి స్టార్ట్ అయిందనమాట. అస్సలు ఉండలేదు. పక్కన వేరే వాళ్ళు కూర్చోంటే వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చుంటాను, వాళ్ళ దగ్గరే కూర్చుంటాను అని చాలా అల్లరి చేసిందనమాట. యాక్చువల్లీ ఈసారి మా బాబు వాళ్ళ సాంగ్కి కొంచెం డ్యాన్స్ అయితే తక్కువగానే చేసినట్టున్నారు. లాస్ట్ టైం అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఈసారి కొంచెం తగ్గింది డ్యాన్స్. జస్ట్ ఊరికేనే రిబ్బన్స్ పట్టుకొని అటు సైడ్కి ఇటు సైడ్కి అలాగా ఉంది. ఫార్మేషన్స్ ఎక్కువ ఉన్నాయి, డ్యాన్స్ అయితే ఎక్కువ లేదనమాట. కానీ అన్నిట్లో పార్టిసిపేట్ చేయడము మెయిన్ థింగ్ కదా! అందుకనేసే కంపల్సరీ అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి ఎలా ఉన్నా కానీ. ఈసారి కొంచెం తగ్గింది అంతే. కానీ మా బాబు వేరే సాంగ్లో ఉండిండే, బట్ కానీ ఆ రోజు వాడికి ఫీవర్గా ఉండి స్కూల్కి వెళ్ళలేకపోయాడనమాట. ఇంకా వేరే అబ్బాయిని తీసేసుకున్నారు. మళ్ళీ వీడు ఇక్కడే కంటిన్యూ చేశాడనమాట వాళ్ళ సెక్షన్లోనే. యాక్చువల్లీ ఇయర్ 3 వాళ్ళతో వీడు ఉన్నాడనమాట. ఇంకా హెల్త్ కొంచెం ఖరాబ్ అయ్యే లోపల ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదనమాట. ఇంకా 2nd క్లాస్ వాళ్ళతోనే మళ్ళీ కంటిన్యూ చేశాడనమాట. ఇంకా మ్యూజిక్ అన్నీ ప్లే చేశారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిశాంత్ బాగా ఎంజాయ్ చేశాడు. నాకు చాలా హ్యాపీ. అంటే అంతమంది ముందర ఏమి ఫియర్ లేకుండా ప్రతి
ప్రతి ఒక్క పిల్లలు మంచిగా పార్టిసిపేట్ చేసి మంచిగా చేశారు కదా, చాలా దానికైతే హ్యాట్స్ ఆఫ్ అనమాట. ప్రతి ఒక్క చిల్డ్రన్కి చాలా బాగా మంచిగా పర్ఫామ్ చేశారు. నేనైతే చాలా హ్యాపీ అనమాట. నిశాంత్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ, ఈవెన్ లాస్ట్ అసెస్మెంట్లో కూడా నిశాంత్ ఫస్ట్ ర్యాంక్ అనమాట. అన్ని సబ్జెక్ట్స్లో అవుట్ ఆఫ్ వచ్చాయన్నమాట. ఇంకా 2 ఎగ్జామ్స్ అయితే మిగిలి ఉన్నాయి, చూడాలి ఇవి ఎలా రాస్తాడు. ఇది ఫోటో ఇతనైతే వేరే అబ్బాయి వాళ్ళ ఫాదర్ అనమాట. సింగింగ్ చేశాడనమాట. ఎంత బాగా పాడాడంటే అంత బాగా పాడాడనమాట. ఇతని పేరు కూడా మా బాబు పేరు నిశాంత్ అనమాట. చాలా అంటే చాలా బాగా పాడాడు. ఒక సింగర్స్ పాడితే ఎలా ఉంటుంది అంత బాగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అనిపించింది. బాగా బేస్ వాయిస్ అంత బాగా పాడాడనమాట. ఇంకా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కంటే ఇక్కడ మా బేబీ చేసే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఆ బాబుని అక్కడుంటే పిలిచి మరీ వాడితో హాయ్ చెప్తుంది. మళ్ళీ వాడు వస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఏం చేస్తా ఉన్నారు? డార్బీ 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 ఇంకా ఇది మన తెలుగు సాంగ్ అనమాట. ఆల్ ఓవర్ ఇండియా అన్ని సైడ్స్ అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నీ కవర్ చేశారనమాట. ప్రతి ఒక్క సాంగ్కి డ్యాన్స్ వేశారనమాట. ప్రతి ఒక్క సాంగ్కి పర్ఫామ్ చేశారు. సింగింగ్ కానీ డ్యాన్స్ కానీ ప్రతి ఒక్కటి బాగా పర్ఫామ్ చేశారనమాట. ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈవెన్ మలేషియా ఇంకా చైనీస్ అన్నీ ప్రతి ఒక్క లాంగ్వేజ్ వాళ్ళు ప్రతి ఒక్క కంట్రీ ప్రతి ఒక్క డ్యాన్స్ పర్ఫామ్ చేశారు. నేను కొన్ని మాత్రమే షూట్ చేశాను అనమాట. అంటే మన ఇండియావి మాత్రమే షూట్ చేశాను. యాక్చువల్లీ ఇంకా వేరేటివి షూట్ చేశాను కానీ అవేమీ వీడియోలో పెట్టట్లేదు.
చాలా బాగా అనిపించింది. ఏ గార్వి ఏ నో ఎచ్చి ఉసి Amazing group of parents all the way from Cyberjaya to bring their energy and passion to the stage. ఏం చేస్తున్నావు డార్వి? డార్వి ఏ నో డార్వి నో కమ్ ఏంటమ్మా నో అక్కడికి వెళ్ళకూడదమ్మా నో డాన్స్ వే తీసుకొని వెళ్తారట. ఇంకా ఇదనమాట నా ఫేవరెట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఎంత బాగా అనిపించిందంటే మన ఇండియాలో ప్రతి ఒక్క ఫెస్టివల్ గురించి వీళ్ళు డ్యాన్స్ వేశారనమాట. స్టార్టింగ్లో సంక్రాంతి నేను మిస్ చేసేసాను. తర్వాత శివరాత్రి, హోలీ, రంజాన్ అన్నీ ప్రతి ఒక్క సాంగ్ ప్రతి ఒక్క ఫెస్టివల్ సాంగ్ రూపంలో పర్ఫామ్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. చాలా బాగా అనిపించింది అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. నిన్న జరిగిన పర్ఫార్మెన్సెస్లో చాలా బాగా చేశారు. మంచిగా అనిపించింది అనమాట. అంటే మన ఇండియన్స్ అంటే మన ఫెస్టివల్స్ మన కల్చర్ చూపిస్తే ఎంతైనా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఈవెన్ స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేశారనమాట. మన ఇండియాని పొగుడుతూ అంటే అంత మంచిగా The prayer is then followed by the sermon and a supplication asking for God's forgiveness, mercy, peace, and blessing. Across India, festivities begin and extend all day until midnight, the exact moment of the anniversary of Krishna's arrival. Events include Kirtan, singing the Lord's name of beloved devotees, and japa, or meditation. Some devotees cook a feast of over 100 dishes, while others perform drama and
counts. Some clothe and decorate the deity of Krishna. ఇంకా ఈ సాంగ్ స్టార్ట్ అవ్వగానే మా దావి అయితే ఎంత సైలెంట్గా కూర్చొని చూసిందో అంత సైలెంట్గా కూర్చొని చూసిందనమాట. ఇది తన ఫేవరెట్ సాంగ్ అనమాట. అంటే కృష్ణాష్టమికి నేను తనకి ఈ సాంగ్ పెట్టాను అనమాట, అందుకనే ఇష్టము. ఈ సాంగ్ అయితే ఎన్నిసార్లు విన్నా, ఎప్పుడు విన్నా కానీ నాకైతే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అంత మంచిగా అనిపిస్తుంది, చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట ఈ సాంగ్ వింటే. అంత మంచిగా ప్లెజెంట్గా అనిపిస్తుంది నాకైతే. అంటే ఒక టెంపుల్లో ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో అలాగా అనిపిస్తుంది అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ సాంగ్ వింటే. దసరా ఇంకా ప్రతి ఒక్క ఫెస్టివల్ని మంచిగా డిస్క్రైబ్ చేస్తూ చాలా బాగా పర్ఫామ్ చేశారు కదా. ఇది దసరా కదా, దీని తర్వాత దివాళీకి అయితే మనము త్రేతాయుగంలో శ్రీరాముడు తిరిగి వచ్చిన తర్వాత దివాళీ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. అందుకనేసే వీళ్ళు శ్రీరాముడి గురించి సాంగ్కి పర్ఫామ్ చేశారనమాట దివాళీకి. ఎంత బాగా అనిపించిందంటే, అంటే మన కల్చర్ని మనకి చెప్తూ ఉన్నట్టు అనిపించింది అనమాట. మంచిగా ఎక్కడ ఉన్నా కానీ మన కల్చర్ని మనము మర్చిపోకూడదు కదా. ఏ కంట్రీలో ఉన్నా ఎక్కడున్నా కానీ మన కల్చర్ని అస్సలు మర్చిపోకూడదు. మన మదర్ ఇండియాని అస్సలు మర్చిపోకూడదు కదా. చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరూ మన ఇండియా గురించి ఎంత బాగా పర్ఫామ్ చేశారు అనేసి.
ఇంకా ఈ సాంగ్ అయితే లాస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. పిల్లలతో పాటు వాళ్ళ డైరెక్టర్ కూడా, ఐ మీన్ అడ్రిన్ అనేసి వాళ్ళ స్కూల్ డైరెక్టర్ అనమాట. తను కూడా పర్ఫామ్ చేశాడు, వాళ్ళ వైఫ్ తను అందరు పర్ఫామ్ చేశారనమాట. అసలు ఎంత బాగా చేశాడంటే ఆయనే కొరియోగ్రాఫర్ అంట దీనికి. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నాకైతే ఈ సాంగ్ బాగా నచ్చిందనమాట. ఆయన కన్నయ్య హనీ, ఆయన కన్నయ్య. వావ్, షారుఖ్ ఖానా? నిశాంత్, నీ అర్జున్ షారుఖ్ ఖాన్ అంట పో. వావ్. ఈ సాంగ్కి అయితే అందరూ నిలబడి మరీ క్లాప్స్ కొట్టారనమాట. అంత బాగా అనిపించింది. మన మన కలర్స్, మన తిరంగా కలర్ పెట్టి చాలా బాగా అనిపించింది. అంటే యాజ్ ఇట్ ఈస్ ఫ్లాగ్ అయితే ఐ మీన్ చూపించకూడదు అనుకుంటాను. అందుకని చెప్పేసి మన సాఫ్రాన్, వైట్, గ్రీన్ కలర్ పెట్టేసి ఫ్లాగ్స్ మన తిరంగా పెట్టి చేశారనమాట. ఎంత హ్యాపీ అనిపించిందో. అందరూ నిలబడ్డారనమాట దీనికి. ఆయనే డైరెక్టర్ అనమాట, స్కూల్ డైరెక్టర్. తను కొరియోగ్రాఫ్ చేశారంట. ఎంత స్పోర్టివ్గా చేశారంటే అంత బాగా అనిపించింది నాకు. అది సూపర్గా వేసాడబ్బా అసలుకి. ఎవరక్కడ? ఇంకా మధ్యలో అయితే నేను కాపీరైట్ వచ్చిందని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసానమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ 10:30 అయిపోయిందనమాట. పిల్లలు స్నాక్స్ అవి తిన్నారు. సో ఆకలి అయితే ఏమనిపించలేదు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత 11 అట్లా అయిపోయింది. ఇంకా కాస్త తినిపించేసి పడుకోబెట్టేసామన్నమాట. ఎంత టయర్డ్ అయిపోయామంటే అందరము టయర్డ్ అయిపోయాము. ఇండియా ట్రావెల్ చేసినట్టు అంత టైం పట్టిందనమాట. ఎప్పుడో ఆఫ్టర్నూన్ 3:30కి స్టార్ట్ అయ్యాము మేము ఇంటి దగ్గర నుంచి. నైట్ 11 అయిపోయిందనమాట ఇంటికి వచ్చే లోపల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కన్నమ్మా, దార్వి పాప
ఈ బేబీ చేసే అల్లరి కూర్చుంది వెళ్ళు. కమ్ కమ్ దార్వి. వాట్ స్విచ్ ఆఫ్ అయిపోయిందా?